హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము మెనోపాజ్ గురించి మాట్లాడుకుందామండి. మెనోపాజ్ అంటే ఏంటంటే, యూజువల్లీ 1 ఇయర్ వరకు పీరియడ్స్ రాకుంటే దాన్ని మెనోపాజ్ అంటారండి. ఇట్స్ ఎ రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్. చాలామంది లేడీస్ వచ్చి నాకు మెనోపాజ్ అయితుందండి, 2 మంత్స్ రాలేదు పీరియడ్ అంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో, యూజువల్లీ ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఈజ్ అరౌండ్ 47-48 ఇయర్స్ అండి. సో, ఈ మధ్య కాలంలో మనం చాలామందికి బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 40 కూడా చూస్తున్నాము. ఎర్లీ మెనోపాజ్ గానీ, లేట్ మెనోపాజ్ గానీ చాలా మందిలో చూస్తున్నాము. That is because of the weather, environment, the lot of chemicals in the atmosphere, the food we eat, all those things are playing a role. మెనోపాజ్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ అండర్గో చాలా హార్మోనల్ చేంజెస్ అయితాయి. హాట్ ఫ్లాషెస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ దీనికి చాలా గురవుతుంటారండి. సో ఇంటి వాళ్ళు, ఇంటి మెంబర్స్, ఎస్పెషల్ ద హస్బెండ్ అండ్ చిల్డ్రన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో దే ఆర్ గోయింగ్ త్రూ అ టర్బులెంట్ ఫేజ్ ఇన్ దేర్ లైఫ్. సో కోఆపరేటివ్ అండ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వర్క్ చేసే దగ్గర కూడా వాళ్ళ బాసులు వాళ్ళందరూ కూడా దే షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ వాళ్ళతో కొంచెం ఎంపథెటిక్గా ఉంటే దే విల్ టైడ్ త్రూ దిస్ ప్రాసెస్ వెల్. మెనోపాజ్ తర్వాత సో వాట్ వి సే ఈస్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని కొంతమందికి అవుతుందండి. మెనోపాజ్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత 1 స్పాట్ ఆఫ్ బ్లీడింగ్ ఆర్ కొంచెం బ్లీడింగ్ అయినా కానీ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ నార్మల్. బట్ ప్లీజ్ టేక్ కేర్. అట్లా ఏమన్నా మెనోపాజ్ అయిన 1 ఇయర్ తర్వాత కూడా ఏమైనా బ్లీడింగ్ అన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ షుడ్ ప్లీజ్ కమ్ టు ద డాక్టర్స్. ఇట్ కుడ్ బి సమ్ ప్రాబ్లమ్ లర్కింగ్. సో వీ విల్ డూ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అండ్ ప్యాప్స్మియర్, ట్రాన్స్వజనల్ స్కాన్ చూసి లోపల ఏమైనా పాలిప్ ఉందా, మళ్ళీ యూట్రస్ లేయర్ పెరుగుతూ ఉందా వీ షుడ్ సీ. అండ్ వాళ్ళకు డిఎన్సీ, హిస్ట్రాస్కోపీ అని ఈ ప్రొసీజర్స్ అవసరం పడితే బేస్డ్ ఆన్ దట్ బేస్డ్ ఆన్ దోస్ ఫైండింగ్స్ ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా లేదా వీ హ్యావ్ టు సీ అండి. థ్యాంక్ యూ.